తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో గంజాయి, మాదక ద్రవ్యాలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకుడు లోకేష్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో యంత్రీ ఛానల్లో ప్రసారమైన అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన ప్రభుత్వ కార్యాలయాలు కథనాన్ని ఉదాహరణగా తీసుకుని పేటగడ్డ గంజాయికి అడ్డాగా అనే విధంగా ఉంది. ఎక్కడా దొరకని సరుకు మన దగ్గరే దొరుకుతుందనే ఆరోపణలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. యువతలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండడం ఆందోళనకరమని తెలిపారు. మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోందని, సమాజంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతోందని ప్రభుత్వం మరియు పోలీస్ అధికారులు గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పాఠశాలలు, కళాశాలల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచే చర్యలు తీసుకోవాలని కోరారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ప్రసాద్, ఎస్ఎఫ్ఐ నాయకులు నాగరాజు, కార్మిక నాయకుడు హరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కారణం, సూలూరుపేటలో గంజాయికి కానీ, మాదక ద్రవ్యాలకి, మద్యపానానికి, ఏవైతే మత్తునెక్కిస్తాయో ఈ పదార్థాల విక్రయాలకి నిలయంగా మారింది. గతంలో మేము యూనివర్సిటీలో చదివేటప్పుడు మా తోటి ఫ్రెండ్ ఎక్కడ ఏందని పరిచయాలు పెరిగినప్పుడు మాది పలానా సూలూరుపేట అనగానే గంజాయి దొరుకుతుందంట కదా మీ ఏరియా సైడ్ అని చెప్పేసి అన్నాడు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నదంటే ఈ సూలూరుపేట ఒకసారి అర్థం చేసుకోవాలి. సూలూరుపేట అనగానే గుర్తొచ్చేది మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట. దైవం పరంగా ఎత్తుకుంటే శ్రీ చెంగలమ్మ ఆలయం. మీ ఊరి గుడికి వస్తాము, అక్కడ ఎక్కువ భక్తులు ఉంటారు, మాకేమన్నా దర్శనం దొరుకుతుందా, లేదా మీ ఊరికి వస్తాము శ్రీహరికోట ఏమన్నా చూపించగలుగుతావా అనే రోజులు పోయి మీ ఊర్లో గంజాయికి, మాదక ద్రవ్యాలు బాగా ఉత్పత్తులు జరుగుతున్నాయని రోజులు వచ్చాయంటే ఎంత దుర్మార్గం. ప్రభుత్వ అధికారులు మారుతా ఉన్నారు, ప్రజా ప్రతినిధులు మారుతానే ఉన్నారు తప్ప ఈ సూలూరుపేటలో ఈ గంజాయికి, మాదక ద్రవ్యాలకి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాలి. అంటే ఒకసారి మేము ఒకటే చెప్తా ఉన్నాము, అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యేకి వచ్చినప్పుడు, ప్రజాప్రతినిధులు ఓటు ద్వారా ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీరు ఒకసారి సూలూరుపేట చరిత్ర తెలుసుకోవాలి. సూలూరుపేట చరిత్ర మర్చిపోయి ఇవాళ సూలూరుపేట చరిత్ర ఏ విధంగా అయిపోయిందంటే సూలూరుపేట పరిస్థితి గంజాయికి, మాదక ద్రవ్యాలకి నిలయంగా మారింది. మొన్న మనం చూసుకున్నట్లయితే మన మీడియా సోదరుడు నాకు అన్న లాంటి యంత్రీ న్యూస్ లో సాయన్న చూసే ఆ వీడియోలో సూలూరుపేట నడిబొడ్డులో టీడీపీ కార్యాలయం పక్కన సందులో వెళ్తే అక్కడ బాలల మందిరం. గతంలో ఆ బాలల మందిరంలో పిల్లలు ఉండేవాళ్ళు. ఆ పిల్లలు ఇప్పుడు లేక ఆ యొక్క కార్యాలయాలు ఇవాళ గంజాయి బ్యాచ్కి, మాదక ద్రవ్యాల బ్యాచ్కి అడ్డాగా మారాయి. ఈ సూచనలోనే ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు అద్దె చెల్లిస్తూ అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆస్తికి గండి కొడుతూ ఇవాళ అద్దె భవనాల్లో ఉన్నాయి. బాలల మందిరం గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది, అది ఖాళీగా ఉంది. రైల్వే గేట్ పక్కన ఎస్సీ బాలికల వసతి గృహం ఉంది, అది ఖాళీగానే ఉంది. ఇవన్నీ రీమోడల్ చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించండి, ప్రభుత్వ ఖజానాన్ని మిగలబెట్టండి. మీరు ఈ విధంగా ఈ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఇవాళ గంజాయి బ్యాచ్లకి, మాదక ద్రవ్యాల బ్యాచ్కి ఇవి అడ్డాలుగా మీరే తీసుకెళ్లి కట్టబెడుతున్నారని మాకు స్పష్టంగా అర్థమైంది. మా దగ్గర ఎవిడెన్స్ అంతా ఉంది. ఈ సూలూరుపేట అటు తమిళనాడు రాష్ట్రానికి బార్డర్ ఏరియా అయిపోయింది. బార్డర్ ఏరియా ఇక్కడి నుంచే ఎక్కువ ఎగుమతులు అనేది జరుగుతూ ఉంది. దీని ఏదో మనం న్యూస్ లో దీంట్లో చూస్తాం, ప్రొవిజనల్ ఉంటారు కదా, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, వీళ్ళు పట్టాము, బార్డర్లో పట్టామని చూపిస్తా ఉన్నారు. ఇది కాదు మేము అడిగేది. దీని మొదలు ఎక్కడుంది, ఇది ఎక్కడి నుంచి ఎగుమతి అవుతా, ఎక్కడి నుంచి దిగుమతి అవుతా ఉంది అనేది మీరు కనిపెట్టి దీన్ని చేయాలి. ఈ ప్రభుత్వాలు అసెంబ్లీ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో చూస్తా ఉన్నాం. ఎంతసేపు గత ప్రభుత్వం ఈ కల్తీనేయని, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అమరావతి పేరు, పోలవరం పేరు, ఎంత ఖజానాగా ఎంతసేపు వీళ్ళు బురద జల్లుకోవడం ఇవి మాట్లాడుతున్నారు తప్ప అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే మాటలు లేవు, విద్యార్థులకు ఉపయోగపడే మాటలు లేవు, యువకులకు ఉపయోగపడే మాటలు లేవు. ఎంతసేపు వీళ్ళు ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం బురద జల్లే కార్యక్రమాలు ఉన్నాయి తప్ప ఈ విద్యార్థుల్ని, ప్రజల్ని ఏ దిశగా వీళ్ళని మనం నడిపించాలనే ఆలోచన ఏ రాజకీయ నాయకులు కూడా లేదు. మేము ఖచ్చితంగా మొన్న గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి చూపించాము ఎవిడెన్స్ తో సహా. ఆయన ఎంక్వైరీ చేపిస్తానన్నాడు, చూస్తాము. ఒకవేళ స్పందన లేకపోతే డైరెక్ట్ మేము ఎస్పీ గారినే కలుస్తాము. సూలూరుపేటలో ఎక్కువగా పోలీస్ సిబ్బందిని పెంచండి, ఈ నిఘాలు ఎక్కువైపోతున్నాయి. ఇవి ఎక్కువగా స్కూలు, కాలేజీ పరిసర ప్రాంతాల్లోని అంగడుల్లోనే ఒక చాక్లెట్ రూపంలో కావచ్చు, తినుబండరాల రూపంలో. మన కోటపుల్లూరులో చూసినట్లయితే ఎమ్మెల్యే గారు వెళ్ళారు స్పందనకి,
ఆడెళ్తే పిల్లల బ్యాగుల్లో ఉన్నాయి, చిన్న పిల్లల బ్యాగుల్లో, స్కూల్ పిల్లల బ్యాగుల్లో. అంటే స్కూల్ స్టేజ్ లోనే వీళ్ళు ఈ గంజాయికి అడిక్ట్ అయిపోతే ఈ దేశ తలరాత మార్చేది యువకులు, ఈ దేశ తలరాత మార్చేది విద్యార్థులు అని చెప్పుకొని తిరిగే మీరు ఇవాళ గంజాయికి, ఈ మాదక ద్రవ్యాలకి, మద్యానికి బానిసల్లాగా చేస్తూ ఉంటే వీళ్ళ దేశాన్ని మార్చేది? వీళ్ళు దేశానికి మార్చే దిశగా కాకుండా వాళ్ళ ఇంటికే భారం అయిపోయే పరిస్థితి. తల్లిదండ్రులు కూడా ఆలోచింప చేయాలా, మన పిల్లలు ఏం చేస్తా ఉన్నారు, మన పిల్లలు చదువుకుంటున్నారా లేదా, వాళ్ళ బ్యాగులు చెక్ చేయడం, వాళ్ళ చదువును చెక్ చేయడం, ఇవన్నీ పిల్లల్ని పట్టించుకోవాలా. ఎంతసేపు మనం పనికి వెళ్ళలేదు, వచ్చేసాం కదా, అలిసిపోయాం కదా అని మళ్ళీ పడుకొని పొద్దున్న లేచి పనికి వెళ్ళి, ఇది కాదు తల్లిదండ్రులు, ఇదే ఉండాలా. పిల్లల మీద కూడా రేపు పిల్లలే మనం చూసుకోవాలా, వాళ్ళు మన ఇంటి బాధ్యతలు పిల్లలకే అప్పచెప్పాలనే కదా ఉండాలంటే ఫస్ట్ మన పిల్లల మీద దృష్టి పెట్టండి. ఇదే మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఎస్పీ గారిని కలుస్తాము. ఎస్పీ గారు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి గౌరవంగానే ఇచ్చి సూలూరుపేటలో పోలీస్ సిబ్బంది పెంచి ఖచ్చితంగా ఈ మాదక ద్రవ్యాల మీద, ఈ గంజాయి మీద నిఘా పెట్టించాము. ఒకవేళ ఆయన స్పందన లేకపోతే డైరెక్ట్ మేము హోమ్ మినిస్టర్ గారిని కూడా కలుస్తాము. హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందన లేకపోతే సీఎం గారిని కూడా కలిసి ఖచ్చితంగా మేము కలుస్తాము. ఆయన నుంచి కూడా స్పందన లేకపోతే రాష్ట్రం అంతటా అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని యువజన సంఘాలతో కలిసి సమావేశాలు నిర్వహించి దీని మీద పలు ఆందోళన కార్యక్రమాలు కూడా మేము తెలియజేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. ఇది రిక్వెస్ట్ గా తీసుకోండి. దయచేసి సూలూరుపేటకి మంచి పేరు ఉంది, ఆ పేరును అలాగే కొనసాగించండి. ఈ మాదక ద్రవ్యాలు నిలయంగా, ఈ గంజాయి నిలయంగా సూలూరుపేటని దానికి ఆ పేరు రూపకర్మ మార్చొద్దండి. మేము రిక్వెస్ట్ గానే చెప్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాము. లోకేష్, PDSU తిరుపతి జిల్లా కార్యదర్శి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ N శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ B మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ P గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.